హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బియాండ్ ద బౌండరీస్. ఇవాళ కొత్త వీడియోతో పాటు మీ అందరి ముందు వచ్చేసాము. అండ్ ఉగాది కూడా చాలా శుభాకాంక్షలు మీ అందరికీ. ఇక్కడ వచ్చేసి మనకి 2 ఇమేజెస్. హార్దిక్ పాండ్యా ఉన్నాడు స్ట్రైక్ పైన, అండ్ ఇది వచ్చేసి మనకి 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్ మ్యాచ్. అండ్ బ్యాటింగ్ చేస్తూ ఎలా మాట్లాడుకున్నాము హార్దిక్ పాండ్యా ఉన్నాడు, అండ్ బౌలింగ్ చేస్తూ మనకి కనిపిస్తున్నారు నేథన్ ఎలిస్. సో ఇక్కడ ముందు మనం మాట్లాడుకోవాలి బ్యాట్స్మెన్ గురించి. యూజువలీ క్రికెట్లో 2 టైప్స్ ఆఫ్ బ్యాట్స్మెన్ ఉంటారు. ఒకళ్ళు టాప్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ అండ్ రెండోది బాటమ్ హ్యాండెడ్. బాటమ్ హ్యాండెడ్లో మనకి యూజువల్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇంకా సచిన్ టెండూల్కర్. అలానే టాప్ హ్యాండెడ్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే ఏడెన్ మాక్రమ్, ఇంకా రచిన్ రవీంద్ర మంచి ఎగ్జాంపుల్స్. హార్దిక్ పాండ్యా కూడా, ఎందుకంటే తను ఒక పవర్ హిట్టర్. తను వచ్చేసి మోస్ట్లీ తన పవర్ జనరేట్ చేస్తాడు తన డామినెంట్ హ్యాండ్ విచ్ ఇస్ హిస్ బాటమ్ హ్యాండ్, రైట్ హ్యాండ్ నుంచి. సో ఇక్కడ యూజువలీ మనం ఇక్కడ చూస్తే ఓవర్ 47.2 ఇమేజ్ పైన ఇక్కడ లెఫ్ట్ సైడ్లో యూజువలీ ఎప్పుడు బాటమ్ హ్యాండ్ మనం టైట్గా పట్టుకుని బ్యాట్ని స్వింగ్ చేస్తామో ఎప్పుడు బ్యాట్ వస్తుంది ఒక యాంగిల్ పైన, ఎప్పుడు స్ట్రెయిట్గా రాదు బ్యాట్. దానివల్ల ఇక్కడ మనం చూస్తున్నాం దట్ యాంగిల్ పైన బ్యాట్ వచ్చింది. అండ్ బాగా ఇక్కడ టైం చేశాడు హార్దిక్ పాండ్యా. ఈ గుడ్ అండ్ డెలివరీ వికెట్ టు వికెట్ లైన్ ఏది వేసాడో మనకి నేథన్ ఎలిస్ తన కోసం టైం చేశాక స్వీట్ స్పాట్ పైన తగిలింది బ్యాట్ది. అండ్ ఈజీగా ఇక్కడ లాంగ్ ఆన్ చేతిలో 4 రన్స్ సంపాదించుకున్నాడు హార్దిక్ పాండ్యా. బట్ అలానే 47.4 ఓవర్స్తో మనం ఇక్కడ చూస్తే రైట్ హ్యాండ్ సైడ్లో ఇమేజ్, ఇక్కడ హార్దిక్ పాండ్యా కోసం మళ్ళీ సేమ్ లైన్ అండ్ లెంత్ పైన వేసాడు నేథన్ ఎలిస్ బౌలింగ్. అదే సేమ్ గుడ్ లెంత్, అదే సేమ్ వికెట్ టు వికెట్ లైన్. బట్ ఈసారి ఇక్కడ మనం హార్దిక్ పాండ్యాది బ్యాక్ ఫుట్ ఇంకా బాల్ మధ్యలో ఆ గ్యాప్ చూస్తే చాలా తక్కువ ఉంది కంపేర్ టు ఆ ఫస్ట్ ఇమేజ్. దీంతో ఏమైంది, దీంతో ఆ బ్యాక్ ఫుట్ తనకి ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది హార్దిక్ పాండ్యాకి. అండ్ దానివల్లే తన డామినెంట్ హ్యాండ్ తను యూజ్ చేస్తాడు పవర్ జనరేట్ చేయడానికి, రైట్ హ్యాండ్ క్రాంప్ అయిపోయింది. అంత పవర్ఫుల్ స్ట్రోక్ తను కొట్టలేపాడు. ఆల్సో ఎలా మనం మాట్లాడుకున్నామో బాటమ్ హ్యాండ్ది టైట్ గ్రిప్ వల్ల బ్యాట్ ఎప్పుడు యాంగిల్ పైనే వస్తుంది. అండ్ ఆ యాంగిల్డ్ బ్యాట్ ఈసారి బాల్ లైన్లో కూడా లేదు. దానివల్లే అంత మంచి కనెక్షన్ దొరకలేదు ఇక్కడ హార్దిక్ పాండ్యాకి. అండ్ లాంగ్ ఆన్ క్షేత్రంలోనే ఈసారి గ్లెన్ మ్యాక్స్వెల్ చేతిలో అవుట్ అయిపోయాడు.